హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు నేను వచ్చేసాను గ్రామీ న్యాచురల్స్ కండి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి అయితే వచ్చేసాను. ఈ పచ్చడి మేళా వీడియో కోసం మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచే నేను మామిడికాయ పచ్చడి తీసుకుంటాను కాబట్టి ఈ పచ్చడి మేళా స్టార్ట్ అవగానే షాపింగ్కి అయితే వచ్చేసాను అనమాట. సో ప్రతిసారి ఏంటి అంటే పచ్చడి మేళాలో మనకి ఓన్లీ మామిడికాయ పచ్చడి మాత్రమే ఉండేది. ఈ సంవత్సరం మాత్రం స్పెషల్గా ఆవకాయతో పాటు నాన్ వెజ్ కూడా ఇంక్లూడ్ చేశారండి. నాటుకోడి ఆవకాయ, రొయ్య ఆవకాయ, మటన్ ఆవకాయ, చికెన్ ఆవకాయ, పీత ఆవకాయ, చేప ఆవకాయ, ఇలా మామిడి ఆవకాయ, టమాటో పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మాగాయ పచ్చడి, కందిపొడి, ఇలా చాలా రకాల పచ్చళ్ళు ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు స్పెషల్ ఏంటి అంటే ఇలా పచ్చడి మేళాకి పచ్చళ్ళన్నీ కూడా డిస్ప్లే చేశారండి. కస్టమర్స్ ఎవరైతే స్టోర్ విజిట్కి వస్తారో సో వాళ్ళు ఈ విధంగా వేడి వేడి రైస్లో పచ్చడిని టేస్ట్ చేసి మీకు నచ్చితేనే మీరు కొనుక్కోవచ్చు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా కూడా మీరు కడుపు నిండా తిని మీకు బాగుంది అనిపిస్తేనే కేజీ, హాఫ్ కేజీ, 250 గ్రామ్స్ ఇట్లా మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అంటే అంత క్వాంటిటీలో తీసుకొని వెళ్ళొచ్చండి. నేను వెళ్ళినప్పుడు ఇలా భోజనాలు అవుతూ ఉంటే ఏంటి ఫంక్షనా ఏంటి అన్నట్టు అనిపించింది. అంత సందడిగా అంత కోలాహలంగా ఉంది. కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫుడ్ టేస్ట్ చేసి అన్ని రకాల పచ్చళ్ళు తీసుకొని వెళ్తున్నారండి. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే ఆయిల్స్ కానీ ప్రిపరేషన్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా లైవ్లో ఉంటుందన్నమాట. సో మీకు గ్రామీ న్యాచురల్స్ వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో హైదరాబాద్లో అన్ని బ్రాంచెస్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ప్రజెంట్ మనం ఉంది ప్రొడక్షన్ యూనిట్లో అండి. గ్రామీ న్యాచురల్స్ వాళ్ళ ప్రొడక్షన్ యూనిట్ అనమాట ఇది. ఇక్కడే నూనెలు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి అన్ని బ్రాంచెస్కి వెళ్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్కి వచ్చే తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ లైవ్లో మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము అని. మీకు ఇక్కడే ఇట్లా పచ్చళ్ళని టేస్టింగ్కి పెట్టారు. మీరు కూడా విజిట్ చేయాలి అనుకుంటే ప్రొడక్షన్ యూనిట్ని విజిట్ చేయండి. అంటే టేస్ట్ చేసి తీసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వెళ్ళండి. అన్ని బ్రాంచెస్లో మాత్రం పికిల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ప్రొడక్షన్ యూనిట్ వచ్చేసి మనకి మోసాపేట్ విలేజ్లో ఉంటుంది, రాజీవ్ గాంధీ నగర్లో అనమాట. కూకట్పల్లి ఏరియా కిందకు వస్తుంది. మీకు అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో నేను వెళ్ళినప్పుడు కస్టమర్స్ అందరూ ఇలా తింటున్నారు కదా, ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళని రివ్యూ కూడా అడిగి మనం తెలుసుకుందాం. సార్ పచ్చళ్ళ టేస్ట్ ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్లీ మేము ఎప్పుడు కూడా ఈ గ్రామీ న్యాచురల్స్లో ఈ ఆయిల్స్ ఇవన్నీ తీసుకుంటాము. ఎప్పుడు ఏంటంటే బికాజ్ లైవ్లో ఉంటాయి తీసుకుంటాం కదా. ఈ పికిల్స్ కూడా మేము ఎప్పుడు మామూలుగా ఈ గోంగూర పచ్చళ్ళు వెజిటేబుల్ సంబంధించిన పికిల్స్ అన్నీ తీసుకెళ్ళేవాళ్ళం. నేను ఎప్పుడు ఈ నాన్ వెజ్కి సంబంధించిన ఎప్పుడు టేస్ట్ చేయాల. కానీ ఈవేళ చూస్తుంటే ఎంత డెలిషియస్గా ఉందంటే మేబీ మీరు ఉపయోగించేటట్టు ఆయిల్స్ కానీ తర్వాత మీ దగ్గరే ఈ కారం తర్వాత పసుపు ఇవన్నీ మీరే న్యాచురల్గా అన్నీ కొడతారు కదా. సో మేబీ అవన్నీ న్యాచురల్గా ఉండడం అనుకుంటా నిజంగా చాలా డెలిషియస్ ఉందండి. ఎందుకంటే బయట మనం పికిల్స్ తీసుకుంటాం, వాటిలో ఏవో మిక్సింగ్ ఉంటుంది అంతా కూడా. ఇదేంటంటే ఈ ప్రోడక్ట్ అంతా మీరే జెన్యున్గా ఎక్కడ తయారు చేస్తారు లైవ్లో కాబట్టి నిజంగా ఆ క్వాలిటీ అంతా కనబడుతుంది అనమాట. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇప్పటివరకు అయితే నేను నాన్ వెజ్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ ఇది చాలా డెలిషియస్గా ఉంది. అదే సార్ మన ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ టేస్ట్ చూసి నచ్చితేనే తీసుకునేటట్టుగా ఈ రైస్ దాన్ని అరేంజ్ చేసాం. ఈ కాన్సెప్ట్ ఎలా ఉందండి? చాలా బాగుందండి, ఎక్సలెంట్. నేను ఎక్కడ అసలు ఈ టైప్ ఆఫ్ ఇది చూడలేదు యాక్చువల్లీ. చాలా గొప్పగా ఉందండి మీరు అరేంజ్ చేసినటువంటి ఇది ఏదైతే ఉందో కాన్సెప్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది మేడం. ఎలా ఉన్నాయండి పచ్చడి టేస్ట్? చాలా బాగుందండి. అసలు అందరు ఈ జనరేషన్లో అందరు ఎక్కువ కారాలు, ఉప్పులు అట్లా అన్నీ వేసి ఆరోగ్యాలు పాడైపోకుండా చాలా నీట్గా కరెక్ట్ అసలు తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. మేము ఎప్పుడు రెగ్యులర్ ఇక్కడికి వస్తూనే ఉంటాము. ఆయిల్స్ అవన్నీ ఇక్కడే తీసుకెళ్తుంటాము. చాలా బాగుంది, ప్రతి ఒక్కటి బాగుందండి. పండు మిర్చి బాగుంది, చికెన్ బాగుంది, రొయ్యలు అన్నీ చాలా బాగున్నాయి. ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయండి. మెయిన్ థింగ్ ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయి. ఎంత తిన్నా ప్రాబ్లం లేదు. భయపడకుండా తినొచ్చు, బీపీ అని లేకుండా కూడా తినొచ్చు. టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగుందన్నారు. అండ్ ఇక్కడ మ్యాంగో పచ్చడి మనకి పల్లి నూనెతో చేసింది ఉంటుంది, నువ్వుల నూనెతో చేసింది కూడా ఉంటుంది. అంటే కొందరు పల్లి నూనె యూజ్ చేస్తారు, కొందరు నువ్వుల నూనె యూజ్ చేస్తారు కాబట్టి 2 రకాలుగా పెడతారండి. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మ్యాంగో పికిల్ వచ్చేసి మనకి 1 kg 550 రూపీస్ ఉంటుంది. మీరు 4 kgs తీసుకుంటే కనుక చక్కగా జాడీ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇస్తారండి. 4 kgs తీసుకుంటే జాడీ ఫ్రీ ఇస్తారు. మనం సపరేట్గా జాడీ తీసుకుంటేనే ఈజీగా 500 to 800 రూపీస్ ఛార్జ్ చేస్తారు బయట అయితే. అంటే 4 kgs పట్టేంత జాడీ తీసుకోవాలంటే. సో ఇక్కడ మాత్రం మనకి జాడీ కూడా ఫ్రీగా ఇస్తారు. పచ్చడి కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది. ప్లస్ నూనెలు కూడా అన్ని చక్కగా నూనెలు యూజ్ చేస్తారు కాబట్టి పచ్చడి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
మంచి శ్రేష్టమైన పచ్చడి అనమాట. పచ్చడి తింటున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండదు మనం పచ్చడి తింటూ ఉంటే. అందుకే నేను ప్రతి సంవత్సరం 4-5 kgs తీసుకొస్తూ ఉంటాను, ఫ్రెండ్స్కి ఇస్తూ ఉంటాను. మా ఇంట్లో కూడా మేము ఇదే యూజ్ చేసుకుంటాం అనమాట. గ్రామీ న్యాచురల్స్ నేను విజిట్ చేయకముందుకు ఒక ఫస్ట్ ఇయర్ అనుకుంటా, అప్పుడు నేను పచ్చడి పెట్టాను ఇంట్లో. ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు మ్యాంగో పచ్చడి ఇంట్లో పెట్టను అనమాట, ఇక్కడే తీసుకుంటాను. మన సబ్స్క్రైబర్స్ కూడా మన వీడియోస్ చూసి చాలామంది ఇక్కడ నుంచి పచ్చడి తీసుకుంటారు. అండ్ ఇక్కడ వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు 2 ఉన్నాయని చెప్పాను కదా. వెజ్ పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు మిక్స్ చేసి చేస్తారేమో అనుకోకండి, అలా చేయరండి. సపరేట్గా ఉంటుందన్నమాట. వెజ్ చేసిన రోజు నాన్ వెజ్ చేయరు, నాన్ వెజ్ చేసిన రోజు వెజ్ చేయరు. సో సపరేట్ యూనిట్ ఉంటుంది, సపరేట్గా ప్రిపరేషన్ అనేది సపరేట్గా చేస్తారనమాట. చాలా హైజీనిక్గా ఉంటుంది, అందుకే ఓపెన్గా ఉంటుంది. మీకు ప్రొడక్షన్ యూనిట్ కూడా మీరు స్టోర్ విజిట్ చేసి చూసుకుంటే కనుక కస్టమర్స్ ఎవరు వచ్చినా, ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా, జనరల్ కస్టమర్స్ విజిట్కి వచ్చినా కూడా మీరు దగ్గరుండి ప్రొడక్షన్ ఎలా అవుతుందని చూసుకోవచ్చు. ఈ మ్యాంగో పికిల్ ప్రిపరేషన్ కూడా మనకి దాంట్లో వెల్లుల్లి వేస్తారు కదా, వెల్లుల్లి పీల్ చేయడానికి కూడా సపరేట్ మిషన్ ఉంటుంది. మనకి మ్యాన్ పవర్ యూజ్ చేసి వెల్లుల్లి పీల్ చేయడం అలా ఉండదండి, మిషన్తో చేస్తుంది కాబట్టి ఆ వెల్లుల్లి కూడా హైజీనిక్గా ఉంటుంది. సో మీరు ఇట్లా రెడీ చేసిన పచ్చడి తీసుకోవచ్చు, లేదు అంటే మామిడికాయలు సపరేట్గా, వెల్లుల్లి సపరేట్గా, మసాలాలు సపరేట్గా, అన్ని కారం సపరేట్గా, అన్ని సపరేట్గా తెచ్చుకొని మీకు నచ్చినట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సపరేట్గా కావాలంటే కూడా ఇస్తారు, మీకు కేజీ లెక్కన అట్లా ఇచ్చేస్తారనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, రెడీగా ఉన్న పచ్చడి తీసుకోవచ్చు, లేదంటే మీరే అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని పచ్చడి పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే స్టోర్లో మ్యాంగోస్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మన వీడియో చూడగానే వెంటనే మీరు స్టోర్ విజిట్కి వెళ్ళి చక్కగా మామిడికాయ పచ్చడికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా షాపింగ్ చేయొచ్చండి. సో నేను వెళ్ళినప్పుడైతే ఇలా పచ్చడి ప్రిపరేషన్ అవుతుంది. ఇంకా పచ్చడి ఎలా పెడుతున్నారు ఏంటి అంతా లైవ్లో చూసి నేను కూడా కొంచెం పచ్చడి అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఎందుకు ఉంటుందంటే, మీరు ఇక్కడ యూజ్ చేసే, అంటే ఇక్కడ పచ్చడిలో యూజ్ చేసే కారం కానీ మసాలాలన్నీ, అంటే మనకి ఆవపిండి కానీ మెంతిపిండి కానీ ఇవన్నీ కూడా రోకళ్ళతో దంచుతారండి. సో రోకళ్ళతో దంచే ప్రొడక్షన్ యూనిట్ కూడా మీకు అక్కడ విజిబుల్గానే ఉంటుంది. సో అందువల్ల మామూలుగా మనం మిషన్ పైన పట్టిస్తే ఏంటి అంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది కదా, మనకు కారం కానీ మెంతిపిండి కానీ ఆవపిండి కానీ ఏదైనా పౌడర్ లాగా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ రోకళ్ళతో దంచేసరికి కొంచెం కచ్చపచ్చగా అట్లా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దానివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది, బాగుంటుంది. ప్లస్ నూనెలు కూడా అక్కడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి చక్కగా నూనెలు వెంటనే దాంట్లో ఫిల్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ ఈ టేస్ట్ అద్దరిపోతుంది అనమాట. మీకు ఏ స్టైల్లో పచ్చడి కావాలన్నా కూడా అది ఇక్కడ దొరుకుతుంది. ఎన్ని కేజెస్ ఎన్ని క్వాంటిటీ కావాలన్నా సప్లై చేస్తారు. అండ్ ఈ పచ్చళ్ళు తీసుకోవాలనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళాలా, లేదంటే బ్రాంచెస్ విజిట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మీరు చక్కగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే హ్యాపీగా మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారండి. హైదరాబాద్తో పాటు ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మీకు ఈ పచ్చళ్ళన్నీ కూడా సప్లై చేస్తారు. అండ్ ఆయిల్స్ అయితే నేను ఈ గ్రామీ న్యాచురల్స్ విజిట్ చేసినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా వేరే ఆయిల్స్ ఏమీ యూజ్ చేయలేదు. పల్లి నూనె యూజ్ చేస్తామన్నమాట ఎక్కువగా, గ్రౌండ్నట్ ఆయిల్ అదే ఇక్కడ తీసుకుంటాం. ఎప్పుడైనా 5 లీటర్స్ తీసుకుంటాం, స్టోర్ విజిట్కి వెళ్ళి తీసుకుంటాము, ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇంకా అది తప్ప అది మనకు అలవాటు అయిపోయిందంటే ఇంకొక ఆయిల్ కూడా మనం యూజ్ చేయలేమన్నమాట, అంత బాగుంటుంది. నేను గ్రామీ న్యాచురల్స్ పచ్చడి మేళా విజిట్ చేయడము ఇది 4th ఇయర్ అండి. నేను వీడియోస్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ చాలామంది పర్చేస్ చేశారు కూడా. సో ప్రీవియస్ వీడియోస్ చూసి పర్చేస్ చేసిన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈ సంవత్సరం కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళకి ఐడియా వస్తుంది, టేస్ట్ ఎలా ఉంటుంది, ఎక్కువ కాలం నిలువ ఉన్నాయా లేదా ఏంటి అనేది మీ రివ్యూ అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. కొత్తగా తీసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఇంక ఇక్కడ కింద పచ్చడి మేళా అంతా చూసేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళానండి. అక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే ఉంటుంది. మెయిన్గా ఇవి ఉంటాయండి, మనకి తిరగళ్ళు ఉంటాయి అన్నమాట, తిరగలి యూనిట్స్ ఉంటాయి. సో అక్కడ మనకి గోధుమ పిండి, శనగపిండి, జొన్న పిండి, రాగి పిండి ఇవన్నీ కూడా తిరగళ్ళతో ఆడిస్తూ ఉంటారనమాట. అది నడుస్తూనే ఉంటుంది ప్రొడక్షన్ యూనిట్. కింద ఆయిల్స్కి కూడా చెక్క గానుగలు తిరుగుతూనే ఉంటాయి. ఆ చెక్క గానుగల్లో అన్ని రకాల ఆయిల్స్ అవైలబుల్గా ఉంటాయండి. మనకి పల్లి నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, బాదం నూనె, ఇట్లా నువ్వుల నూనె, అన్ని రకాల నూనెలు అవైలబుల్గా ఉంటాయి. ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి, ఎందుకంటే మనం మధ్యలో డీలర్ దగ్గర తీసుకోవట్లేదు కదా, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే తీసుకుంటున్నాం కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్కి వస్తాయి, క్వాలిటీ నెంబర్ 1 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వెళ్ళి కొంచెం గోధుమ పిండి, కొంచెం రాగి పిండి అవన్నీ కూడా ఒక 1 kg ప్యాకింగ్ చేయించుకున్నాను. దాని పక్కనే మనకి స్టోర్ ఉంటుందండి. సో ఇక్కడ ఈ స్టోర్లో ఏంటి అంటే మన ఇంట్లో కావాల్సిన సరుకులు అన్నీ ఉంటాయి. 1 kg, 2 kgs ప్యాకెట్స్, ½ kg ప్యాకెట్స్ అట్లా ఉంటాయన్నమాట. షాపింగ్కి వచ్చిన కస్టమర్స్ మనకి కింద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు షాపింగ్ చేసుకునేలాగా స్టోర్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి రోకళ్ళతో దంచిన పొడులు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, వడియాలు, మసాలాలు, నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, తేనె, నెయ్యి, పొడి పండ్లు, రవ్వలు, బియ్యం, విత్తనాలు, మట్టి పాత్రలు, చెక్క వస్తువులు, చీపుర్లు, మనకి హెయిర్ ఆయిల్స్, షాంపూస్, పూజా వస్తువులు, ఇలా అన్ని రకాల
వస్తువులతో పాటు కూరగాయలు, పండ్లు, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఎవ్రీథింగ్ అండి అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇదిగోండి కస్టమర్స్ షాపింగ్ చేసిన తర్వాత బిల్లింగ్ అయిపోయి ఉన్నటువంటి ఐటమ్స్ ఇవి. ప్లస్ అలాగే ఆన్లైన్లో పర్చేజ్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ నుంచి షిప్పింగ్ అయి వెళ్తూ ఉంటాయి. క్వాలిటీ అన్ని ప్రోడక్ట్స్ నెంబర్ 1 ఉంటాయండి. మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నేను గ్రామీ న్యాచురల్స్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ అలాగే గ్రామీ న్యాచురల్స్ వాళ్ళకి ప్రొడక్షన్ యూనిట్ వచ్చేసి మనకి మోసాపేట్ విలేజ్లో ఉంటుంది. అండ్ కుకట్పల్లిలో ఒక అవుట్లెట్ ఉంటుందండి. అలాగే కొండాపూర్లో కూడా ఒక అవుట్లెట్ ఉంది, జేఎన్టీయూలో ఉంది, అండ్ షేర్లింగంపల్లిలో కూడా ఒక అవుట్లెట్ ఉంది. ఈ అవుట్లెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు నియర్ బై ఉన్నటువంటి బ్రాంచ్ని విజిట్ చేసి ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకొని దగ్గరుండి తీసుకోండి. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే, అంతకుముందు షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటే కనుక చక్కగా మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. గ్రాసరీస్, పికిల్స్ వీటితో పాటు పిండి వంటలు కూడా అన్ని రకాల పిండి వంటలు అవైలబుల్గా ఉంటాయండి. మనకి గవ్వలు, చెక్కలు, మురుకులు, స్వీట్స్, మనకి సున్నుండలు, లడ్డూలు ఇట్లా అన్ని రకాల పిండి వంటలు కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసిన ఉంటాయి. మనకి రెడీ టు ఈట్ అలా ఉంటాయి అన్నమాట. మీరు అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో చూసారు కదా అండి, ఇది ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.